నా మట్టుకు నేనైతే దేవునితో నడుస్తాను, నా మట్టుకు నేనైతే పూర్వం నేను ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నాను, పూర్వం నేనైతే వాటి కొరకు వీటి కొరకు పరుగులెత్తాను, కానీ ఇప్పుడు నేనైతే దేవుడి విషయమే జీవించాలని తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే అనే తీర్మానం ఏ విషయంలో చేసుకోవాలంటే దేవుని కొరకు నేను జీవించాలి అనే తీర్మానాన్ని మనం చేసుకోవాలి. ఎంత కష్టమైన ధర్మశాస్త్ర విషయంలో మనం చచ్చిన వారంగాను, ధర్మశాస్త్ర విషయంలో మనం చనిపోయిన వారంగాను, క్రీస్తు సిలువలో జీవించే మనం కాదు కానీ క్రీస్తే జీవించాలని మనము తీర్మానం చేసుకోవాలి. క్రీస్తే మనలో జీవించాలని ఏం చేసుకోవాలంట? తీర్మానం చేసుకోవాలి. క్రీస్తే నాలో జీవించాలి, ప్రభువే నాలో జీవించాలి. ఈ లోకపు నటనలు, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు తలంపులు, ఈ లోకపు జీవితము నాలో ఉండకూడదు, కానీ క్రీస్తు సిలువను మోస్తూ, క్రీస్తుతో పాటు సిలువ వేయబడుతూ ఆయనతో పాటు నేను ఉండాలి. ఆయనతో పాటు ఉండటమే కాదు, నేను క్రీస్తుతో పాటు నేను జీవించాలి. క్రీస్తే నాలో జీవించాలని తీర్మానం చేసుకోవాలి. మనం ఎన్నెన్నో తీర్మానం చేసుకుంటాం. వాటికన్నా చాలా శ్రేష్టమైనది ఏంటంటే దేవుడే నాలో జీవించాలి, నేను కాదు జీవించేది. దేవుడు నాలో జీవించాలని తీర్మానం చేసుకోవాలి. క్రీస్తు నాలో ఉండాలనే తీర్మానం తీసుకోవాలి. మనము పైనుండి వచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. యేసు ప్రభువులో ఉన్న ఆ కరుణ, ఆ యేసు ప్రభువులో ఉన్న ఆ ప్రేమను మనలో కనబరిచేదిగా మార్చబడాలి. అది ఎప్పుడు కనబరచబడింది అంటే యేసు నీలో ఉన్నప్పుడు. యేసు నీలో నేను కాదు జీవించేది, నేను కాదు ఈ లోకపు నటనను, ఈ లోకపు నేను పెంటగా ఎంచి, ఈ లోకపు నష్టంగా ఎంచుకుని నేను క్రీస్తుతో పాటు నేను జీవించాలి. పౌలు గారికి ఎన్నో సమస్తమైనవి చాలా ఉన్నాయి, కానీ క్రీస్తు కొరకు అంతా నష్టంగా ఎంచుకుని ముందుకు వెళ్ళటం ప్రారంభించాడు.